ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో. ఓకే, నా స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ అవుతుందంటే ఆల్మోస్ట్ 14 పాయింట్స్ అవుతుంది. మనకి యాక్చువల్గా ఇక్కడ ట్రేడ్ దొరికింది. ఈ బార్ని ఎలిమినేట్ చేస్తుంటే ఇక్కడ మనకి రెడ్ బార్ని ఎలిమినేట్ చేస్తుంటే. ఓకే, మీకు క్లియర్గా అనిపిస్తుందా? ఈ రెడ్ ఈఎంఐ నుండి రెడ్ బార్ వచ్చింది, రెడ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి మనం. ఇది ఇక్కడ ఎలిమినేట్ చేయగానే తీసుకోవాలి. నేను తీసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఓకే, ఎన్ని పాయింట్స్ మిస్ అయిందంటే ఇక్కడ 5 పాయింట్స్ మిస్ అయింది. ఓకే, మన టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్. లాంగ్ పొజిషన్ పెడదాము. టార్గెట్ వచ్చేసి 40 పాయింట్స్. ఓకే, 1:7.3 అవుతుంది. ఓకే, చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని. ఒకసారి ఈ ప్రీమియంలో మనం 15 మినిట్స్ 5 మినిట్స్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది మనకి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయ్యేలాగుంది. ఇది మన స్టాప్ లాస్. ఓకే, ఇండెక్స్లో 21 పాయింట్స్. ఇది మన స్టాప్ లాస్. టార్గెట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం ఫస్ట్. 5 మినిట్స్లో చెక్ చేద్దాం. 5 మినిట్స్లో ఓకే, మనకి ఇండెక్స్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ప్రీమియంలో చూద్దాం. ఇక్కడ నుండి అయితే బయింగ్ ప్రెషర్ ఉంది మనకి. మీకు 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తా. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఒకసారి. 15 మినిట్స్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్ ఉంది. 1 డే టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుండి బయర్స్ ఉన్నారు. చూద్దాం. ప్రజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్ నడుస్తుంది. ఓకే, ఇక్కడ నా ట్రేడ్ క్లోజ్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకు క్లోజ్ చేసుకున్నా అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటుందేమో అనేసి నేను ఇక్కడ క్లోజ్ చేసేసి. ఓకే, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా నేను. ఇక్కడ 200 దగ్గర రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తుంటే ఈ బార్లో తీసుకున్నా. ఆల్రెడీ చాలా మూవ్ వచ్చింది అప్ సైడ్. నేను మిస్ అయినా ఈ ట్రేడ్ని. ఈ మూవ్ అంతా మిస్ అయిపోయినా. ఇక్కడ ఒక ట్రై చేసిన ఈఎంఐ దగ్గర. చూద్దాం, అట్లీస్ట్ ఇక్కడికి ఈ వీక్ వరకు ట్రై చేద్దాం. స్టాప్ లాస్ వచ్చేసి మనకి 9 పాయింట్స్ అవుతుంది. 1:2కి ట్రై చేద్దాం. ప్రీమియం అయితే డికే అవుతుంది. ఇక్కడ రిజెక్షన్ ఉంది మనకి. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 216 దగ్గర తీసేసుకున్నాం.
ఇక్కడ 206 దగ్గర క్లోజ్ అయిపోయింది, 10 పాయింట్స్ పోయినాయి. ఇక్కడ నేను 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఒకటి 760 మైనస్ వచ్చింది, ఒకటి 2418 వచ్చింది. ఓవరాల్గా 1600 ఉంది. చూద్దాం నెక్స్ట్ ఏమైనా సెటప్ వస్తే మీకు అప్డేట్ చేస్తా. ఓకే, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, పుట్లో 25,050 దగ్గర ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో పెట్టేద్దాం. ఓకే, స్టాప్ లాస్ 9 పాయింట్స్ వస్తుంది. టార్గెట్ ఫస్ట్ 30 పాయింట్స్ పెట్టుకుందాం. మనకి ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది. ఇక్కడ ఇది క్రాస్ అవుతే ప్రీమియం మంచి మూవ్ అవుతుంది ఇక్కడ వరకు. ఓకే, మనకి ఇక్కడ 5 మినిట్స్లో 20 నుండి రిజెక్షన్ తీసుకుంటుందేమో అని నేను స్టాప్ లాస్ తీసేస్తున్నా. తీసేసి మోస్ట్లీ ఇక్కడ బుక్ చేసుకుంటా. ఓకే, నేను ఇక్కడ బుక్ చేసుకున్నా. సేమ్ ఇక్కడ 20 దగ్గర రిజెక్షన్ తీసుకుంటుందేమో అని బుక్ చేసుకున్నా. బట్ మన టార్గెట్ 30 పాయింట్స్ ఇచ్చేలానే ఉంది మార్కెట్. ఓ నో, మనం 202 దగ్గర 202.40 దగ్గర ట్రేడ్ తీసుకున్నాం. చూడండి 30 పాయింట్స్ ఇచ్చేసింది. 224 దగ్గర మనం ఎగ్జిట్ అయినాం. 202 224 అంటే ఆల్మోస్ట్ 22 పాయింట్స్ అండి. మనం 30 పాయింట్స్కి టార్గెట్ పెట్టుకున్నాం కదా, 22 పాయింట్స్ దగ్గరనే మనం బుక్ చేసుకున్నాం. ఇక్కడ 5 మినిట్స్లో 200 ఈఎంఐని చూసి నేను 20 ఈఎంఐని చూసి ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుందేమో అని. అందులోటి మనకి ప్రీవియస్గా ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది, మీకు 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది మనకి, అందుకని నేను ఇక్కడ బుక్ చేసుకున్నా. ఓకే, ఈ రోజుకి నాది 3 ట్రేడ్స్ అయిపోయాయి. ఓకే, 2 ట్రేడ్స్ సక్సెస్ అయినాయి. ఒక ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను యాక్చువల్లీ ఇక్కడ ఈ మూవ్లో మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి నేను ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ క్లోజ్ చేసుకున్నా. బట్ ఆ తర్వాత మూమెంట్ చూడండి ఎంత మూమెంట్ వచ్చిందో అప్ సైడ్. ఇదంతా నేను మిస్ అయినా, నేను చూడలేదు, పవర్ లేకుండే, అందుకని నేను ఇదంతా మిస్ అయినా. లాస్ట్లో ఇక్కడ ఈఎంఐ దగ్గర రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తుంటే, అంటే నా స్ట్రాటజీ ఏమైతే చెప్తుందో ఆ టైంలో అది స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా నేను అదంతా పట్టించుకోను. ఫస్ట్ అయితే నాకు సెటప్ వచ్చిందా రాలేదా నేను ట్రై చేస్తా. నా సెటప్ ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ నా సెటప్. ఓకే, నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో. ఓకే, స్వింగ్ లో. ఓకే, టార్గెట్ వచ్చేసి మినిమం 60 పాయింట్స్ పెట్టుకుంటా నేను. 60 పాయింట్స్ పెట్టుకుంటా అంటే ఇండెక్స్లో మనకు అందులో 30 to 40 పాయింట్స్ వస్తాయి. ఓకే, నాది ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 3278 దగ్గర నేను నా ప్రాఫిట్ వచ్చింది. 3278 ఈరోజు నా ప్రాఫిట్. ఫస్ట్ ట్రేడ్లో నేను 2418 వచ్చింది. సెకండ్ ట్రేడ్లో 761 మైనస్ వచ్చింది. థర్డ్ ట్రేడ్లో 1620 వచ్చింది. ఓవరాల్గా 3277. ఓకేనా, మన స్టాప్ లాస్ తక్కువ చూడండి మీరు ఇక్కడ నా స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 10 పాయింట్స్ అంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజుకి 3 ట్రేడ్స్ అయిపోయాయి. ఓకేనా, 3 ట్రేడ్స్లో 2 సక్సెస్ అయినాయి, ఒకటి అది స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పుడు ఈ ట్రేడ్ నేను జస్ట్ నా సెటప్ ప్రకారం పెట్టినా. ఓకేనా, అది 20 పాయింట్స్కి పెట్టినా, నా సెటప్ ప్రకారం పెట్టినా. అది సక్సెస్ అవుతుందా లేదా అని పెట్టినా. నేను ఇందులో ట్రేడ్ తీసుకోలేదు, జస్ట్ మీకు చూపించడం కోసం నేను పెట్టిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.